నేను మీ నవీన్ మీరు చూస్తున్నారు నవీన్ టెక్ టిప్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ టెక్ న్యూస్ ఎపిసోడ్ 46 అయితే అందరికీ స్వాగతం సుస్వాగతం గైస్. ఇవాళ డేట్ వచ్చేసరికి జూన్ 11, 2024, టైం వచ్చేసరికి 6 PM అయితే అవుతుంది. ఇప్పటివరకు ఉన్న ఇంట్రెస్టింగ్ క్రేజీ టెక్ న్యూస్ అయితే ఇవి గైస్. ఫస్ట్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ న్యూస్ వచ్చేసి మనకైతే నోకియా దగ్గర నుంచి గైస్. నోకియాలో కీప్యాడ్ ఫోన్ ఎంత ఫేమస్ మనందరికీ తెలిసిందే కదా. దాన్ని కొత్త రకంగా మనకైతే నోకియా 3210 అనే పేరుతో ఒక 4G ఫోన్ అయితే తీసుకొచ్చారనమాట. ఈ మొబైల్లో మీరైతే యూట్యూబ్ చూసుకోవచ్చు, యూట్యూబ్ షార్ట్స్, అంతేకాకుండా యూపీఐ పేమెంట్స్ కూడా అయితే చేయొచ్చు అనమాట. వెదర్ రిపోర్ట్ కావచ్చు, బ్లూటూత్ 5.5 కనెక్టివిటీ, అన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి మీకు. ఏదైతే 4G ఫోన్లో అయితే ఉంటాయో కీప్యాడ్ ఫోన్లో మీకు అయితే ఉంటాయి అనమాట. అంతేకాకుండా ఇందులో మీరైతే స్నేక్ గేమ్ కూడా అయితే ఆడుకోవచ్చు. ఏదైతే చిన్నప్పుడు ఫేమస్ గేమో దాన్ని కూడా వీళ్ళు కలర్ అప్డేషన్తో తీసుకొచ్చారనమాట. ఒకసారి ఈ మొబైల్ యొక్క ప్రైస్ విషయానికి వచ్చేసి కనుక 339 తీసుకొచ్చారు. ఎవరైనా బై చేయాలనుకుంటే కనుక చెక్అవుట్ అయితే చేసుకోండి, చాలా మంచి మొబైల్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనకైతే రియల్మీ దగ్గర నుంచి గైస్. రియల్మీ మనకైతే రియల్మీ C65 5G మొబైల్ అయితే లాంచ్ చేసింది కదా. అందులో మనకు చాలా కలర్స్ అయితే తీసుకొచ్చింది. ఒక గ్రీన్ కలర్ అయితే చాలా ఫేమస్ అయితే అయింది కదా. అందులో మరొక కలర్ అయితే తీసుకురాబోతుంది. రేపు June 14th రోజు అయితే స్పీడీ రెడ్ కలర్ అనే పేరుతో ఒక ఫోన్ అయితే తీసుకురాబోతుంది అనమాట. ఇందులో మీకు రెడ్ కలర్ బ్యాక్ సైడ్ ఫెదర్తో అయితే వస్తుంది ఈ ఫోన్ అనేది. సో ఇక మంచి బడ్జెట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. అందులో మనకైతే కొత్తగా కలర్ వేరియంట్ కూడా అయితే యాడ్ చేశారు, రెడ్ కలర్ తీసుకొచ్చారు గైస్. ఇందులో మీకు అంతేకాకుండా 1000 రూపీస్ డిస్కౌంట్ కూడా అయితే వస్తుంది ఫస్ట్ సేల్లో మీకు. సో మొబైల్ మీకు హై వేరియంట్ మీకు 11,000కి అయితే వస్తుంది. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే ఈ మొబైల్ అయితే పర్చేస్ చేసుకోండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనకైతే యాపిల్ దగ్గర నుంచి గైస్. సో మనకైతే WWDC అయితే జరుగుతుంది కదా. ఇందులో అయితే యాపిల్ వాళ్ళ సొంత AI అనేది తీసుకొచ్చేది అనమాట, యాపిల్ ఇంటెలిజెన్స్ అనే పేరుతో. ఇందులో వాళ్ళైతే కొన్ని ఫీచర్ అయితే ఎన్హాన్స్ అయితే చేశారు. ఎవరైతే iOS 18 యూజర్స్ అయితే ఉన్నారో, ఐప్యాడ్ కావచ్చు, ఐఫోన్ కావచ్చు, మ్యాక్ కావచ్చు, వాళ్ళందరికీ అయితే త్వరలో అయితే రోల్అవుట్ అయితే అవుతుంది అనమాట ఈ ఫీచర్ అనేది. సో దీంట్లో ఏంటి స్పెషల్ అంటే కనుక, సో ఏదైతే మీరు మెయిల్స్ అయితే యూజ్ చేస్తున్నారో అందులో మీకు అయితే స్మార్ట్ రిప్లైస్ అయితే ఇవ్వచ్చు. అంతేకాకుండా ఫొటోస్ క్రియేట్ చేయొచ్చు, సో ప్రాంప్ట్ ఇచ్చి. అంతేకాకుండా మీరైతే ఇమేజెస్ క్రియేట్ చేయొచ్చు, ఎమోజీస్ క్రియేట్ చేయొచ్చు. సో అన్నీ అయితే మీరు చేయొచ్చు అనమాట. ఇది పర్సనలైజ్డ్ AI అనమాట యాపిల్ వాళ్ళదైతే. ఇందులో ఈ AI ఎవరెవరికి అవైలబుల్గా ఉంటుందంటే కనుక, ఎవరైతే iPhone 15, 14, 13, 12, 11 అంతేకాకుండా 3rd, 4th జనరేషన్ యూజ్ చేస్తున్న మొబైల్ అందరికి కూడా ఈ AI అయితే త్వరలో అయితే రాబోతుంది అనమాట. మీకు ఎలా అనిపించింది పర్సనలైజ్డ్ AI? ఒకవేళ మీకు వచ్చుంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయడం మర్చిపోకండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనకైతే హానర్ దగ్గర నుంచి గైస్. సో హానర్ త్వరలో మన ఇండియాలో కూడా ఎంటర్ అయితే అవుతుంది కదా. సో దానికోసం అయితే వాళ్ళు ఒక స్టోర్ని అయితే సెలెక్ట్ చేసుకున్నారు అనమాట. స్టోర్స్ వాళ్ళతోనైతే పార్ట్నర్షిప్తో మనకైతే పేటిఎంలో ONDC ద్వారా మనకైతే హానర్ మొబైల్స్, స్మార్ట్ వాచెస్, బడ్స్ అన్నీ మీరైతే పర్చేస్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇండియాలో వాళ్ళైతే వాళ్ళ ప్రొడక్టివిటీని ఇంక్రీజ్ చేయడం కోసం అయితే వాళ్ళు ఎన్ స్టోర్తో టైఅప్ అయ్యి మనకైతే ONDC ద్వారా మీరైతే హానర్ మొబైల్స్, హానర్ గ్యాడ్జెట్స్ మీరైతే పర్చేస్ అయితే చేయొచ్చు. సో ఇది మనకైతే ఒక అప్డేట్ అని చెప్పుకోవచ్చు. త్వరలో మనకైతే హానర్ దగ్గర నుంచి హానర్ 200 మొబైల్ కూడా రాబోతుంది గ్లోబల్గా. చూద్దాం, వెయిట్ చేసి ఏ విధంగా అయితే ఉంటాయో హానర్ మొబైల్స్. హానర్స్ కమ్ బ్యాక్. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనకైతే షామీ దగ్గర నుంచి అనమాట. షామీ 15 మనకైతే అక్టోబర్లో అయితే రాబోతుంది కదా. దాని యొక్క కెమెరా అంతేకాకుండా డిజైన్ అంతేకాకుండా ప్రాసెసర్ ఇవాళైతే లీక్ అవ్వడం అయితే జరిగిందనమాట. ఇందులో మీకైతే స్నాప్డ్రాగన్ జనరేషన్ 4 చిప్ సెట్ అయితే ఉంటుంది. అంతేకాకుండా 5500 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. 50 MP ఓమ్ని విజన్ కెమెరా సెటప్ అయితే తీసుకొస్తున్నారు గైస్ వీళ్ళు. టెలిఫోటో లెన్స్ కూడా అయితే ఉంటుంది. ఈ మొబైల్ మనకైతే సో గ్రీన్ కలర్, వైట్ కలర్, అంతేకాకుండా బ్లాక్ కలర్లో మీకు 3 కలర్స్ అవైలబిలిటీగా అయితే ఉంటుంది అనమాట. సో 120 వాట్స్ వైర్లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కావచ్చు. మనకు చాలా అప్గ్రేడెడ్ ఫ్లాగ్షిప్ ఫోన్తో మనకైతే ప్రీమియంగా మనకైతే షామీ 15లో మనం అయితే చూడొచ్చు అనమాట. ఈ మొబైల్ యొక్క కెమెరా అంతేకాకుండా ప్రాసెసర్ ఇవాళ లీక్ అయ్యాయి. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనకైతే యాపిల్ దగ్గర నుంచి అనమాట. సో యాపిల్ మనకైతే యాపిల్ ఫస్ట్ ఫోల్డ్ ఫోన్ అయితే త్వరలో అయితే తీసుకురాబోతుంది కదా. అందులో వాళ్ళైతే ఎక్కువ సరికొత్త డిజైన్ అయితే తీసుకురాబోతుంది అనమాట. ఏవైతే ఫోల్డ్ ఫోన్స్ మనమైతే ఇన్సైడ్కి అయితే ఫోల్డ్ చేస్తాం కదా, యాపిల్ మనకైతే అవుట్ సైడ్ ఫోల్డ్ అయితే తీసుకురాబోతుంది. ఐఫోన్ ఫోల్డ్లో మనకైతే ఫస్ట్ ఫోన్ మనకు ఐఫోన్ దగ్గర నుంచి. ఇది ఏదైతే హువై ఫోన్స్ అయితే ఉన్నాయో అక్కడ నుంచి దీని అయితే వీళ్ళు తీసుకొని డిజైన్ చేస్తున్నామని చెప్పేసి లీక్స్ అయితే వినబడుతున్నాయి గైస్. సో దీని ద్వారా ఒక చిన్న ప్రాబ్లం అయితే ఉంటుందన్నమాట. సో మీరు చాలా ఎక్కువ కేర్ తీసుకోవాలి మొబైల్ని మీరు ఫోల్డ్ ఫోన్స్, ఎందుకంటే అవుట్వర్డ్ డిస్ప్లే కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు మొబైల్స్ అయితే వాడాలన్నమాట. ఇది ఒక డిసప్పాయింట్ అని చెప్పుకోవచ్చు దీని దగ్గర నుంచి. సో మనకు ఐఫోన్ ఫోల్డ్ త్వరలో అయితే రాబోతుంది.
ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనకైతే హెచ్డిసి దగ్గర నుంచి అనమాట. ఇది ఒక కొత్త బ్రాండ్, మనకు పాత బ్రాండే కానీ సరికొత్త మొబైల్ తీసుకురాబోతుంది, మళ్ళీ కంబ్యాక్ అయితే చేసింది అనమాట. రేపు జూన్ 12 రోజు అయితే వీళ్ళ మొబైల్ అయితే వీళ్ళు రివీల్ చేయబోతున్నారు గైస్. సో దీన్ని అయితే లీక్స్ ప్రకారం మనకైతే US24 అనే పేరుతో ఒక మోడల్ తీసుకొస్తున్నారు అని చెప్పేసి లీక్ అయితే వినబడుతున్నాయి. కంప్లీట్గా 2 తీసుకొస్తున్నారు, US24, US24 Pro 2 మోడల్స్ లో మనకైతే మొబైల్ అయితే అవైలబిలిటీ అయితే ఉండొచ్చు. సో రేపు జూన్ 12 రోజు అయితే ఈ మొబైల్ అయితే రివీల్ అయితే అవుతుంది. సో వాళ్ళ ట్వీట్ చేయడం అయితే జరిగింది. ఆల్ ఫర్ యూ అనే పేరుతో వీళ్ళైతే ట్వీట్ చేశారు గైస్. Android 14 మీద రన్ చేస్తుంది, స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ అయితే ఉండొచ్చు. చూద్దాం ఏ విధంగా అయితే ఉంటుందో రేపటి టెక్ న్యూస్ లో దీని గురించి అయితే మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనకైతే రియల్మీ దగ్గర నుంచి రియల్మీ GT6 5G మొబైల్ మనకైతే రేపు జూన్ 20 రోజు అయితే లాంచ్ అయితే చేస్తుంది రియల్మీ. ఇవాళ బ్యాటరీ అంతేకాకుండా చిప్ సెట్ యొక్క డీటెయిల్స్ బయటికి రావడం అయితే జరిగింది గైస్. స్నాప్డ్రాగన్ 8th జనరేషన్ ప్రాసెసర్ అయితే ఉంటుంది, 5500 mAh బ్యాటరీ తీసుకొస్తారు, 120 Hz ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తీసుకొస్తున్నారు గైస్. హాఫ్ అన్ అవర్ లో మీరు మొబైల్ అయితే ఫుల్ ఛార్జింగ్ అయితే చేయొచ్చు అనమాట. ఈ మొబైల్ మనకైతే రియల్మీ రేపు జూన్ 20 రోజు అయితే తీసుకురాబోతుంది. ఇవాళ మనకైతే బ్యాటరీ అంతేకాకుండా చిప్ సెట్ యొక్క డీటెయిల్స్ అయితే బయటికి రావడం అయితే జరిగింది. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనకైతే యాపిల్ దగ్గర నుంచే గైస్. సో యాపిల్ 16 మనకు ఈ ఇయర్లో అయితే రాబోతుంది కదా. సో ఏవైతే ఐఫోన్ 15లో చాలా హీటింగ్ ఇష్యూస్ అయితే మీరు పీక్ పర్ఫార్మెన్స్ చేసినప్పుడు ఏదైతే హీటింగ్ ఇష్యూస్ అయితే మీరు ఫేస్ చేస్తున్నారో ఐఫోన్ 16లో మీరు ఇది ఫేస్ చేయరని చెప్పేసి యాపిల్ అయితే చెప్తుంది అనమాట. సో దీంట్లో అయితే మెటల్ని బదులు బ్లాక్ ఫాయిల్ అయితే యూజ్ చేస్తుంది అనమాట. సో బ్యాటరీ బిల్డప్లో దాని ద్వారా ఏదైతే హీటింగ్ అయితే ఉందో దాన్ని తగ్గిస్తుంది, చాలా తగ్గిస్తుంది అని చెప్పేసి మనకైతే ఐఫోన్ 16లో వీళ్ళు ఐఫోన్ యాపిల్ అయితే చెప్తుంది అనమాట. సో చూద్దాం ఏ విధంగా తీసుకొస్తారో. సో ఇది ఐఫోన్ 16 అనేది సో ఈ ఇయర్లో అయితే రాబోతుంది. సో ఐఫోన్ 15 బ్యాటరీ కంటే ఐఫోన్ 16 బ్యాటరీ ఇంకా పెద్దగా ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. చూద్దాం ఏ విధంగా అయితే ఉంటుందో వీళ్ళ కొత్త బ్యాటరీ సెటప్. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనకైతే వన్ ప్లస్ దగ్గర నుంచి అనమాట. సో వన్ ప్లస్ కమ్యూనిటీ సేల్స్ అయితే నిర్వహించింది కదా. సో 6th నుంచి 11th వరకు అయితే ఈ సేల్స్ జరిగాయి. సో ఇవాటితోనే అయితే ఈ సేల్స్ అయితే లాస్ట్ గైస్. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కనుక మీరు మొబైల్స్ పైన, స్మార్ట్ వాచెస్ పైన, బర్డ్స్ పైన అన్నిటిపైన మంచి డిస్కౌంట్ అయితే ఇస్తుంది వన్ ప్లస్. ఒకసారి చెక్అవుట్ అయితే చేసుకోండి. ఇవాళ మనకైతే లాస్ట్ డే. ఫ్రెండ్స్ చూసారు కదా టెక్ న్యూస్ ఎపిసోడ్ 47. మీకైతే నచ్చింది అనుకుంటాను. నచ్చాక ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.